అందరికీ నమస్తే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ప్రపంచ మేధావి మనకు దొరికింది. ఆ ప్రపంచ మేధావి కనిపెట్టింది ఇంతవరకు ఎవరికి, అంబేద్కర్ గారికి కానీ, మహాత్మా గాంధీ గారికి కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరికి రాలే తాటు. ఎలాంటి తాటు, ఎట్లా అద్భుతంగా తయారైంది ఈమెను చూడండి ఎట్లా మాట్లాడుతుంది. ప్రతి చోటు, ప్రతి ప్రాంతం దేశానిదే. దేశం ఒక ఆర్థిక యుద్ధ వీరుని తయారు చేస్తుంది. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిందే. అదే టీడీపీ గవర్నమెంట్ అయినా, వైసీపీ గవర్నమెంట్ అయినా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా సరే అండగా నిలబడాల్సిందే. అదేమీ అర్థం కాని కొందరు పొలిటికల్ పిచ్చోళ్ళు ఏమంటూ ఉంటారో తెలుసా? జగన్ ఆదానికి దోచిపెట్టేశాడు, బాబు కూడా అదే బాటలో ఉన్నారు అని బుర్రలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆదానికి, అంబానీకి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు అంటూ రోజు పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. ఈ పనికి మాలిన రాతలు రాసే చాలా మంది సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టే అందరికీ కూడా, ఈ కుక్కమూతి పిందెలందరికీ కూడా ఇది చెబుతున్నారు. కుక్కమూతి పిందెలకు మేధావి వచ్చి చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే, ఆర్థికంగా ఒక రారాజును భారతదేశానికి తయారు చేస్తూ ఉన్నారంట. ఆయన మొత్తం కట్టలు కట్టి పేదలను బతికిస్తారంట. ఈ మేధావి చెప్తా ఉన్నది ఏమే అంటే, నిజంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత బేవర్స్ ప్యాచ్ తయారైందో చూడండి. మీ అందరు కలిసి తయారు చేస్తున్నారమ్మా. ఈయనను మీరు తయారు చేస్తున్నారు. ఎవరబ్బా సొమ్ముతో తయారు చేస్తారు? ఎవరబ్బా సొమ్ముతో తయారు చేస్తారు అంటున్నా. ఏ దేశం ఇది? ఇదేమో అమెరికా అనుకుంటున్నావా? లేకుంటే ఇంగ్లాండ్ అనుకుంటున్నావా? ఇంకేమైనా వేరే దేశం అనుకుంటున్నావా? క్యాపిటలిస్ట్ దేశం అనుకుంటున్నావా? ఏం దేశం ఇది? కమ్యూనిజం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అందరూ సమానంగా ఎదిగేటువంటిది. క్యాపిటలిస్ట్ దేశం అంటే అది ఆల్మోస్ట్ రాచరికమే. ఆ దుర్మార్గుల చేతుల్లో దేశం పెడితే వాళ్ళు వేసే భిక్షతోని ప్రజలు బతికే దేశం అది. కమ్యూనిజం అంటే ఏంది అంటే, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి సమకాలీనటువంటి బిజినెస్లు, రాజకీయాలు, పంటలు అన్ని రకాలుగా పండిస్తూ అందరూ సమానంగా ఉండేటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి దేశం ఇది. ఆదాయాన్ని అంబానీ ఏం తయారు చేస్తారో ఇవి చెప్తున్నది వినండి. ఇది అర్థం కాకుండా చేస్తున్నది కాదు, ఇది కుట్రతో చేస్తున్నది. అసలు విషయాలు తెలియాలి. ఆదాని ఎందుకు ముందుకు వెళుతున్నారు? ఆదాని ఏదో వ్యాపారం చేసుకోవట్లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదాని ఒక యజ్ఞం చేస్తున్నాడు, భారత్ ని ఆర్థికంగా నిలబెట్టి. సిగ్గుండాలి నీకు కొంచెమన్నా. ఏం చదివినావు నువ్వు? యజ్ఞం చేస్తున్నాడు. ఏం యజ్ఞం? దోసుకునే యజ్ఞమా? మంచిగా తయారై స్పీడ్ మనం మైక్ వాడినట్టు వాడుతుంది వచ్చి. ఆర్థిక యజ్ఞం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? గుంతలు తవ్వుతున్నా, నాగలి కొడుతున్నాడా, పంటలు పండిస్తున్నాడా, లేకుంటే ఆనకట్టలు కడుతున్నాడా? ఎట్లొస్తున్నాయి? పేదల పుట్ట కొట్టి ఉద్యోగాలు లేకుండా, వ్యవస్థలు లేకుండా, కనీసం ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఈ దేశంలో వ్యవస్థలు నెలకొల్పకుండా, ఆర్థికంగా ప్రజల సొమ్మంతా దోసి అడ్డగోలుగా ధరలు పెంచి 2-3 దొంగలను పెంచి పోషిస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఇంకా ఇలా పేదోడు, ఇలా కోట్లాది మంది పేదల ఆకలి కేకతో అనుమతిస్తుంటే నా లొట్టపీసుల రాజకీయం. ఏం రాజకీయం ఇది? ఎవడో ఒకడు ఆన్ చేతున్న బ్యాంకులు, ఆన్ చేతున్న ఎయిర్పోర్ట్లు, ఆన్ పేర్లు అన్ని ఆన్ చేతులు పెట్టి దేశ ప్రజలు సంకనాకాలనా? మరి అన్ని ఆన్ చేతులు పెడితే మరి ప్రధానమంత్రి ఎందుకు? ఈ దేశానికి ప్రధానమంత్రి ఎందుకు? రాష్ట్రపతి ఎందుకు? కలెక్టరేట్లు ఎందుకు? అసెంబ్లీలు ఎందుకు? పోలీసు బ్యాంకులు ఎందుకు? ఆర్మీ ఎందుకు? సిగ్గు లేకుండా నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతుంది. ఎవరిని పిచ్చోలో చేస్తున్నావు? ఇదే చెప్పి ప్రధానమంత్రి అండి ఆయన. ఏం చెప్పి ప్రధానమంత్రి అండి? నరేంద్ర మోడీ. గ్యాస్ ధర పెరిగింది. 380 రూపాయల సిలిండర్ ఉన్నప్పుడు 420 రూపాయలు పెంచితే లబోదిబో బాజాల పడి పోలరాడిండు. క్యా కారణం హే? పాకిస్తాన్ కా నై గిర్తి, బంగ్లాదేశ్ కా నై గిర్తి, శ్రీలంక కా కరెన్సీ నై గిర్తి, భారత్ కా కరెన్సీ కైసా గిర్తి అంటే ఒగల ఏడుపులు ఏర్పి ఇవాళ అంతా అయిపోయినాక లాస్ట్కి ఏం చేయాలంటే, కాంగ్రెస్ గెలిస్తే హిందువుల పుసెలతాడు గుంజుకపోయి ముస్లింలకు ఇస్తారని చెప్పి ఒగలేడుపులు ఏడ్చుకుంటా, అడ్డదిడ్డమైన రాజకీయాలు చేసుకుంటా ఈమె బయలుదేరింది. ఇక ప్రపంచాన్ని ఉద్ధరిక మన మైకు కట్టుకేసినట్టు వడుతుంది. ఇక అంటే నీకంత సీన్ ఉందా? ప్రజలను ఏమార్చి ప్రజలకు చెప్పేంత సీన్ ఉందా నీకు? చెప్పరా? ఆదాని, అంబానీలంట కుక్కమూతి పిందెల కంట తెలియదంట, అనుకుంటారంట, కుట్ర చేస్తారంట. చెప్పు తీసుకొని పండు రాలగొడితే అర్థమవుతుంది. చెప్పుమాను మోడీని, చెప్పుమాని అమిత్ షాను, మేము అందుకే చేస్తున్నామని, ఈ దేశం పరువులు నిలబెడతామని. ప్రపంచ దేశాల్లో భారత్ పరువు తీసిరు. సిగ్గుందా నీకు? లంచాలు ఇస్తురు అని చెప్పి మా పెట్టుబడులు పెట్టుకోండి, మాకు వాటాలు ఇవ్వండి అని లంచాల కోసం నెలకొప్తే అమెరికాలో ఇజ్జత్ పోయింది. ప్రపంచ దేశాల్లో పరువు తీస్తురు. ఏం బిజినెస్ చేస్తున్నాడమ్మా? ఈ దేశంలో ఎవరన్నా బిజినెస్కు ముందుకు రావాలంటే ఆ బిజినెస్ ప్రోత్సాహకాలు ఇస్తుంది, కొన్ని అవకాశాలు ఇస్తుంది, కొన్ని మినహాయింపులు ఇస్తుంది, కొన్ని పన్ను తగ్గింపు ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ లేక 25 లక్షల కోట్లు పేదల రక్త మాంసాలు ఈ దళితులకు దలగబెడితే ఈమె ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నారు. ఈయనతోడు ఉంటే ఏమని చెప్తారు మీరు కథలు? ఇలా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయిన తర్వాత మతాల చర్చలు ఎక్కువైపోయినాయి, రాజుల చర్చలు ఎక్కువైనాయి, కుల పిచ్చి ఎక్కువైపోయింది, సనాతన ధర్మ పిచ్చి ఎక్కువైపోయింది. 50 ఏళ్ళు ఈ దేశం వెనుకకి పోయింది. 50 సంవత్సరాలు ఈ దేశం వెనుకపోయింది. ఒక మనిషిని బయాలజికల్గా కట్ చేస్తే ఏముంటాయి? వాడి డిఎన్ఏ ఏంది? రక్తం ఎన్ని గ్రూపులుగా, ఎన్ని పలకలుగా డివైడ్ అయ్యింది?
అది చూడకుండా, మానవత్వం చూడకుండా వాడు ఈ ముస్లిమా, వాడు హిందువా, వాడు క్రైస్తవుడా, ఈ ప్రపంచ దేశాలలో అత్యంత మూర్ఖత్వంలోకి పోతున్న ఏకైక దేశం భారతదేశం. మళ్ళీ ఈ కలరింగ్ మహిళలు, ఇలాంటి మహిళలు వచ్చి బిల్డప్లు కొడతా ఉంటారు. ఈ దేశానికి డాక్టర్ కావాలి, ఈ దేశానికి ఇంజనీర్ కావాలి, ఎలాంటి గొప్ప డాక్టర్ కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి, గొప్ప లాయర్లు కావాలి, గొప్ప సంస్కర్తలు కావాలి, సంఘ సంస్కర్తలు కావాలి. ఈ దేశాన్ని ప్రపంచంలో మానవ మతాన్ని పెంపొందించే వాళ్ళు కావాలి. పనికి మనకు చెత్తగాళ్ళంతా ఈ దేశం మీద పడి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఏ మతాల్లో నీచులున్నా, ఏ మతాల్లో చిల్లరగాళ్ళు ఉన్నా రాజ్యాంగం బలమైంది, ఎవరినైనా తొక్కి నారదీస్తుంది. మీరు కొత్త నాటకాలు తీయకండి. ఈమె వచ్చి ఈమెకేమో తెలుసా అంటే ఈమె మాట్లాడుతుంది. ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆదాని. ప్రపంచ దేశాల్లో ఆదాని మన ముద్ర వేస్తున్నాడు. సిగ్గుండాలని నీకు చెప్పడానికి, సిగ్గుండాలని నీకు. ఆదాని మన ముద్ర వేస్తున్నాడు. మన ముద్ర అంటే వీళ్ళందరూ ఆకలి పోయి సావని, ఇది ఎక్కడైనా పోని. ఇప్పుడు ఆదాని చెప్పమని నరేంద్ర మోడీ అంటున్నా. చెప్పు, నీ ప్రభుత్వాన్ని చెప్పమాను. ఆదాని ఒక్కడు బతికితే ఈ ప్రపంచం మొత్తం బతికినట్టే అని చెప్పు సన్నాసి. ఆదాని అంబానీల యొక్క అత్యంత ధనవంతులు అయిపోతే ఈ దేశం బాగుపడతాని చెప్పు మనం. నువ్వు చెప్పు, లేకుంటే లేదంటే ప్రజలు చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు. ఈమె నువ్వు ఉన్ని ఆవియా ఇళ్ళకి ముగ్గేయనికే ముద్ర వేస్తున్నాడు. దేశం ఎవరిది కాదు. దేశం ఎవరిది కాదంట. ఎవరిది కాదు. ఎవరిది మరి? మోడీది, నీదే ఉన్నట్టుంది. లేదంటే ట్రంప్ది ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన ఆపమంటేనే ఆపిండు యుద్ధం. కుక్క మీద పొందినంటే కుక్క మూతి. మరి ఏం పని లేదు. ఎవరు చదువుకోలేదు, నువ్వే చదువుకున్నావు. ఈ దేశం ఏంది, ఈ దేశ రాజ్యాంగం ఏంది, ఈ దేశం ఉన్న పరిస్థితులు ఏంది, ఈ దేశం ఈ స్థాయికి ఎలా వచ్చింది? మోడీ వాళ్ళు వచ్చింది అనుకుంటారా? ఎట్లా 50 ఏళ్ళు వెనకపోయింది దేశం. 50 years అవర్ కంట్రీ గాన్ బ్యాక్. ఏమమ్మా, ఏది పడితే అదే ఎంతకు పడితే అదే మాట్లాడు, మంది మీద పుర్రువోసుడు. ఎంత మొత్తం ప్రపంచం మీద అంతా మీరే అయిపోయారు. చూస్తూనే ఉండండి. ఏవి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.